సో సెకండ్ ఇయర్ సివిక్స్ సంబంధించిన ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే దాని గురించి దాంట్లో వచ్చేసి మనకు ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకునే విధానం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, భారత రాజ్యాంగం. సో బిఫోర్ 1947 మనం వీఆర్ అండర్ ది సో రూలింగ్ ఆఫ్ బ్రిటిషర్స్. మనము 1947 కంటే ముందు బ్రిటిష్ పరిపాలన కింద మనం ఉండేవాళ్ళం అనమాట. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. సో 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో మనకంటూ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం కానీ తర్వాత రూలింగ్ చేసుకోవడం కానీ సో దీనికంటూ ఒక దారి చూపించేటువంటి ఒక విధానం కోసము దానికే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. దానికోసమే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తయారు చేసుకోవడం జరగాలన్నమాట. సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడం అనే దానికోసము సో 1946లో సో 1946 1946 సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ను తయారు చేసుకోవడం కోసము సో 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. వి ఫార్మ్డ్. ఓకే, సో ఇన్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకు ఎవరెవరు ఉంటారు దాంట్లో అయ్యానంటే సో ఎమినెంట్ పర్సన్స్, ఇంటలెక్చువల్ పర్సన్స్, సో సమ్ మోస్ట్ సో వాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో దే ఆర్ ద ఇన్ సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. ఓకే, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సో లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి అక్కడ నుంచి మనకు ఎలక్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇట్స్ నియర్లీ సో దాకా ఎలక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ is to be indirect okay elected okay the provinces. Okay, so 292 seats allotted to the British India. So British India, so that means provinces నుంచి 292 members అనేవాళ్ళు coming from that provinces అన్నమాట. సో నెక్స్ట్ 93 members they are coming from native states అంటే సో స్వతంత్ర రాజ్యాలుగా ఉండేటివి. సో అంటే ఇండైరెక్ట్ గా దే ఆర్ అండర్ ది రూలింగ్ ఆఫ్ బ్రిటిషర్స్ అనమాట. బ్రిటిష్ గవర్నర్ యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ టు స్టేట్. ఓకేనా. సో 292 ప్లస్ 93 దట్ ఈక్వల్స్ 385. సో 385 మంది 385 మెంబర్స్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో దే ఆర్ ఓన్లీ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడం కోసము మనకు నియర్లీ సో 385 మెంబర్స్ ఈస్ దేర్ ఇన్ దట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, సో ఇది సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తయారు చేసుకునే మూలంగా ఫస్ట్ హెల్డ్ ఆన్ ఇన్ December 9, 1946. డిసెంబర్ 9th వచ్చేసి మనకు ఫస్ట్ మీటింగ్ జరిగింది అమంగ్ ద కాన్స్టిట్యూయెంట్ మెంబర్స్. ఓకే, కాన్స్టిట్యూయెంట్ మెంబర్స్ అందరూ కలిసి ఒక ఫస్ట్ మీటింగ్ జరిగింది అనమాట. సో అది జరిగిన తర్వాత కొంతమంది లీడర్స్ బాయ్కాట్ చేయడము. సో అది డిఫరెంట్. ఓకేనా. తర్వాత రెడీ కావడానికి తయారు చేయడం కోసము హౌ మచ్ ఆఫ్ టైం ఇస్ టేకన్ అని అంటే సో నియర్లీ 2 years 11 నెలల 18 రోజులు లేదంటే 17 రోజులు అన్నమాట. సో 2 years 11 months 18 days ఆర్ టేకన్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే రైట్. తర్వాత ఓకే సో ఇన్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సో చైర్మన్ ఉన్నాడు. సో దీనికి బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు ప్రసాద్ వాజ్ ద సో చైర్మన్ ఆఫ్ దిస్ సో వాట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నమాట. ఓకే, ఇంకా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ కావడానికి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరయ్యానంటే సో జవహర్లాల్ నెహ్రూ అండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ and Rajendra Prasad was the chairman of Constituent Assembly and so Sardar Vallabhbhai Patel. So Sardar Vallabhbhai Patel. These three men are most important
they are they can play a key role the making of Indian constitution. Okay, so తర్వాత people contributed significance for the principles of okay. So next ఇంకోటి ఫార్మ్స్ ఇవన్నీ అయిన తర్వాత సో నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఎందుకు అనుకున్న విధానాలు అనుకున్న ఫ్రేమ్స్ వర్క్స్ ఇవన్నీ తీసుకొని సో దీన్ని ఒక డ్రాఫ్ట్ అంటే సో దాని ఒక లిఖిత పూర్వకంలోకి తీసుకురావడం. లిఖితము అని అంటే ఒక రిటర్న్ డాక్యుమెంట్ తీసుకురావడం. ఎవ్రీథింగ్ ఆర్ డ్రాఫ్టెడ్. సో డ్రాఫ్టెడ్ విచ్ డ్యూటీ ఇస్ సో డ్రాఫ్టింగ్ కమిటీ డ్యూటీ అనమాట ఇది అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ హెడ్ ఆఫ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన మనకు next we are going to sources of Indian Constitution. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి సోర్సెస్ అంటే ఆధారాలు. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన ప్రావిజన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో వీఆర్ టేకనింగ్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ లైక్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, తర్వాత కెనడాన్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం కొన్ని ప్రావిజన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బారోయింగ్ అన్నమాట. బారోయింగ్ అంటే తెచ్చుకోవడం. సో ఈ రాజ్యాంగం మనం కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దానికే కొన్ని ఇవి ఇక్కడ చూస్తాం. సోర్సెస్ ఆఫ్ ఇండియన్. సో భారత రాజ్యాంగం సంబంధించిన కొన్ని ఆధారాలు అన్నమాట. సో దాంట్లో కొన్ని చూస్తే సో మనకు ద మేజర్ సోర్సెస్ ఆఫ్ వన్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మనము చాలా మేజర్. సో నియర్లీ మెజారిటీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో వై బికాస్ ఆల్రెడీ మనము సో నియర్లీ 250 years వీఆర్ ఆర్ అండర్ ది రూలింగ్ ఆఫ్ సో బ్రిటిషర్స్ పరిపాలనలో మనం ఉండడం వల్ల సో ఆ ఇంపాక్ట్ అనేది మనకు ఉండడం వల్ల సో దాంట్లో ఉండే ప్రొవిజన్స్ అని సుమారుగా మనం తెచ్చుకోవడం జరిగింది. ఓకే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. దాంట్లో వచ్చేసి yes, and subsequent was so different subjects అని మనం తీసుకున్నాం. సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి ద పీపుల్ ఆర్ ఇండియా సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ద లా అండ్ లా మేకింగ్ ప్రొసీజర్ అండ్ క్యాబినెట్ గవర్నమెంట్ అండ్ సింగిల్ సిటిజన్షిప్ లైక్ డిఫరెంట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ provisions are taking from that United Constitution. So United Kingdom అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద ఐడియల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అండ్ గవర్నమెంట్ అండ్ సింగిల్ సిటిజన్షిప్, ఈ మోస్ట్ ప్రిన్సిపల్స్ ని మనము బ్రిటిష్ తీసుకురావాలి. సో నెక్స్ట్ దీంట్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే దానికే సో రిప్రజెంటేషన్ గవర్నమెంట్ అని కూడా అంటాం. రిప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ సో పీపుల్ దే ఆర్ గివింగ్ ద రైట్ టు ఓట్. సో వాళ్ళకి సంబంధించిన రైట్ టు ఓట్ ను వాళ్ళు ఉపయోగించి దే ఆర్ ఎలక్టింగ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధిని ఎన్నుకోవడం అంట. దానికే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటాం. ఓకే, సో నెక్స్ట్ ద రూల్ ఆఫ్ లా అంటే సో సమన్యాయ చట్టం, అందరికీ సమానమైనటువంటి చట్టం. సో రూల్ ఆఫ్ లా బిఫోర్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో చట్టం ముందు అందరూ సమానం అంటారు, దానికి రూల్ ఆఫ్ లా అని ఉంది. సో నెక్స్ట్ లా మేకింగ్ ప్రొసీజర్, పద్ధతి ఏ విధంగా మనం ప్రొసీజర్ ఏది లా మేకింగ్ అన్నాం. సో నెక్స్ట్ ద క్యాబినెట్ గవర్నమెంట్. సో మనకి 3 types ఆఫ్ మనకు గవర్నమెంట్ లోనే 3 categories ఉంటాయి. సో క్యాబినెట్ మినిస్టర్స్ అని, సో నెక్స్ట్ స్టేట్ మినిస్టర్స్ అని అండ్ డిప్యూటీ మినిస్టర్స్ అని. సో ఈ క్యాబినెట్ అనేటువంటి వర్డ్ వచ్చేసి వీఆర్ టేకింగ్ ఫ్రమ్ దట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అది. సో నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వం. సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. సో ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్
సో డిఫరెంట్ లొకాలిటీ అనమాట. మనం ఏ లొకాలిటీకి సంబంధించిన నేషనాలిటీకి సంబంధించిన దానికే సో సిటిజన్షిప్ అని అంటున్నాం. సో వీఆర్ ఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ సిటిజన్షిప్. సో అది ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ దట్ సో వాట్ యునైటెడ్ సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం దాన్ని తెచ్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ద రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియల్ సిస్టమ్. సో this major important provisions are taken from that so what United States of America. Republican form of government and independent judicial system. So Republican government అంటే republic is nothing but so there is no any hereditary అంటే వంశపారంపరంగా ఉండకుండా సో ఎలక్టెడ్ బై ది పీపుల్, ద హెడ్ ఆఫ్ ది నేషన్ ఆర్ మేబీ హెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది నేషన్. సో నేషన్ సంబంధించిన హెడ్ వచ్చేసి he was or maybe elected by the people. సో ప్రజల చేత మాత్రమే అతను ఎన్నుకోబడతాడు, దానికే రిపబ్లికన్ అన్న. బట్ హెడ్ ఆఫ్ ది నేషన్ హీ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ హెరిడిటరీ అంటే వంశపారంపరంగా రావడం, అట్లా రాకుండా ఉండేదాన్నే రిపబ్లికన్ అన్నాడు. సో దిస్ రిపబ్లికన్ సిస్టమ్ అండ్ ఫండమెంటల్ రైట్స్, సో ప్రాథమిక హక్కులు అని కూడా అన్నాడు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటి ఎవ్రీబడి సో మస్ట్ అండ్ షుడ్ అనమాట, ప్రతి ఒక్కరికి అవి కంపల్సరీ, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి సో ఈ మొత్తం ఈ ఫండమెంటల్ రైట్స్ 6 ఫండమెంటల్ రైట్స్ అని. సో ఇవి సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనము తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్. సో స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సో స్వతంత్ర ఇండిపెండెంట్. సో దేర్ ఈస్ నో ఎనీ ఇన్ఫ్లుయెన్స్ from another organs like judicial from other organs like what legislative and executive. ఈ లెజిస్లేటివ్ నుంచి కానీ ఎగ్జిక్యూటివ్ నుంచి కానీ ఎటువంటి ప్రెజర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా సో ఇండిపెండెంట్గా దానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని అంటున్నాం. సో దిస్ 3 ప్రావిజన్స్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, సో మనం ఏంటని తెచ్చుకోవడం జరిగింది ఎక్కడికి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి. ఓకేనా. సో ఇవి సో నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు అంటున్నాను వెంటనే. సో దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి వాటికి ఆదేశ సూత్రాలు అని కూడా అంటాం. ఈ ఆదేశ సూత్రాలు అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. సో దేశం అభివృద్ధి చెందడానికి ఓవరాల్ డెవలప్మెంట్ కావడానికి మనకు ఈ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో వాట్ ఆదేశ సూత్రాలు, దట్ మీన్స్ ఏమంటున్నాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటున్నాం. ఓకే, సో అది సో నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 points. So that is liberty and equality and fraternity. So these 3 things are coming from Constitution. Liberty, equality and fraternity. So liberty is nothing but స్వేచ్ఛ. సో స్వేచ్ఛ ఉండాల. సో మనకి సో వాట్ సో in this nation people they are enjoying their so what they are enjoying their freedom. They have అలా సో వాట్ ఫ్రీడమ్ ఉండాల, ప్రతి ఒక్కరికి మనకు ఫ్రీడమ్ ఉండగలగాల. ఓకేనా. సో అది సో లిబర్టీ అంటాం. నెక్స్ట్ ఈక్వాలిటీ, సమానత్వం. సో ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. ఓకే, సో సమానత్వం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, రేస్, క్యాస్ట్, ఎవ్రీబడి సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో అందరూ మనకు సమానత్వంగా ఉండడం. సో దానికి ఈక్వాలిటీ అని అంటున్నాం. సో లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రతత్వం, బ్రదర్హుడ్నెస్ ఉండడం, సౌభ్రతత్వం అని అంటున్నాం దానికి ఫ్రెటర్నిటీ. సో దట్ ఈస్ so this most important 3 things are borrowing from that French constitution to our Indian constitution. Okay, so మనం ఈ 3 ప్రిన్సిపల్స్ వచ్చేసి మనము ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడికి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గరికి. ఓకే, సో అది తర్వాత
So next, residual powers from the Canadian Constitution. So next, another two important concepts that is quasi-federal. Quasi-federal. Federal అని అంటే సమాఖ్య అని అంటాం. Federal is nothing but a సమాఖ్య అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య గల రిలేషన్షిప్ ని ఏమంటామా అంటే ఫెడరల్ సిస్టమ్ అని అంటాం. ఫెడరల్ అంటే సమాఖ్య విధానము అంటాం. ఓకే, దిస్ ఇస్ ఈ ఫెడరల్ సిస్టమ్. సో వాట్ ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది సో బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య అగ్రిమెంట్, దట్ మీన్స్ రిలేషన్షిప్, సంబంధం కలిగి ఉండేదాన్ని ఫెడరల్ సిస్టమ్. ఆ సంబంధం అనేది క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అంటే అర్ధ సమాఖ్యము, పూర్తి సమాఖ్యం కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ ఫెడరల్ సిస్టమ్ అని కాకుండా అర్ధ అంటే సగం. సో దానికే క్వాజీ ఫెడరల్ సిస్టమ్. దిస్ క్వాజీ ఫెడరల్ సిస్టమ్ ఈజ్ టేకన్ ఫ్రమ్ దట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్. వీఆర్ బారోయింగ్ ఫ్రమ్ సో వాట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. మనం మీన్స్ వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేకే. ఓకే, సో వాట్ ఈస్ దట్? ఏంటది? క్వాజీ ఫెడరల్ సిస్టమ్. క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అనేది మనము అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అదర్ మోస్ట్ రెసిడ్యువల్ పవర్స్. రెసిడ్యువల్ పవర్స్ అని అంటే కొన్ని అనుకోని విధానాలప్పుడు ఉన్నటువంటి ఈ రెసిడ్యువల్ పవర్స్ ఆర్ ఎంజాయ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కొన్ని అనుకోని అధికారాలు అని అంటున్నాం అంటేనే రెసిడ్యువల్ పవర్స్. ఓకే, అవి ఉంటాయి. ఇవి ఏంటని తెచ్చుకోవడం జరిగింది ఎక్కడి నుంచి? కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లకి సో ఎమర్జెన్సీ పవర్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ దట్ వైమర్ కాన్స్టిట్యూషన్. సో వైమర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసర అధికారాలు, అత్యవసరం అంటే ఎమర్జెన్సీ అంటే ఉన్నట్టుంటే విపరీతమైన డిఫరెన్సెస్ క్రియేట్ అయినప్పుడు సో ఎమర్జెన్సీస్ ని మనం ప్లే చేస్తూ ఉంటాం. సో మన మీన్స్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎమర్జెన్సీ పవర్స్ ఆర్ ఎంజాయ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకే, సో ఎమర్జెన్సీ పవర్స్ అనేటివి సో వీఆర్ బారోయింగ్ ఫ్రమ్ దట్. సో వాట్ ఎక్కడ నుంచి? సో వైమర్ మీన్స్ ఇది ఇక్కడ ఇది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకోవడం. జర్మనీ. ఓకే, సో ఎమర్జెన్సీ పవర్స్. సో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్. సో మనకు 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే అంటే సో నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి, సో నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ సో వాట్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. దీస్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ పవర్స్ ఆర్ ఎంజాయ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఎమర్జెన్సీ పవర్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనము? ఎక్కడి నుంచి అయ్యానంటే ఎక్కడి నుంచి? సో జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. ఓకే, దానికే ఆ వైమర్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఓకే, జర్మనీ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఓకే, ఇవన్నీ సోర్సెస్ అనమాట. సో దీంతో పాటు ఇంకా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రేట్ డీల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాక్ట్. సో ఇంకోటి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ అనేది ఉంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. సో మనకు బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్ లో 1909 యాక్ట్ ఒకటి, సో నెక్స్ట్ 1919 యాక్ట్ ఒకటి, సో నెక్స్ట్ 1935 యాక్ట్ ఒకటి. దిస్ 3 యాక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో 1935 ఇండియన్ యాక్ట్ నుంచి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడికి? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అది అక్కడ వచ్చేసి ఎ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ స్టేట్ గవర్నమెంట్ డివిజన్ ఆఫ్ పవర్స్ లిస్టెడ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్. సో ఇవన్నీ బారోడ్ ఫ్రమ్ దట్ 1935 గవర్నమెంట్ యాక్ట్. సో ఇవన్నీ సోర్సెస్. సో ఆధారాలు అంటే బేస్ అంటే ఆధారం. ఓకే, ఈ డిఫరెంట్ ఈ కాన్స్టిట్యూషన్స్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి కొన్ని మన ప్రిన్సిపల్స్, ప్రావిజన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెచ్చుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నాం. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనకు అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే అండ్ రూలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అది
sources of Indian Constitution. This is the most important question in this chapter. Okay, sources of Indian Constitution. Okay, all right. Preamble. So preamble గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అని అంటే రైట్. ప్రియాంబుల్ అని అంటే ప్రవేశిక అని అంటాం. ప్రవేశిక తెలుగులో మనం ఏమంటున్నాం అంటే తెలుగులో ఈ ప్రవేశిక అని అంటున్నాం. ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రవేశిక అంటే లైక్. సో ఫస్ట్ యూ టేక్ అన్ అవర్ టెక్స్ట్ బుక్. సో మన టెక్స్ట్ బుక్ తీసుకుంటే మనకు వెరీ ఫస్ట్ లో మనకి కంటెంట్స్ అనేవి ఉంటాయి. కంటెంట్స్ అంటే మనం విషయ సూచిక అని అంటాం. దానికి విషయ సూచిక అంటే ఎంటైర్ ఇన్ దట్ టెక్స్ట్ బుక్ లో ఏమేమి చాప్టర్స్, ఏమేమి యూనిట్స్, ఏమేమి టాపిక్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది మనకు వెరీ ఫస్ట్ పేజీలో తెలిసిపోతుంది అనమాట. కంటెంట్ అనే దాంట్లో ప్రియాంబుల్ ఇస్ డిస్క్రైబ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వాట్ ఇస్ దట్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో వాట్ ప్రియాంబుల్ అనేది సో మన ఐడెంటిటీ గురించి చెప్తున్నాం. సో ఇన్ దట్ it describes aims and aspirations and objectives of the people of in this nation. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, పీపుల్ కి, సిటిజన్స్ కు వాళ్ళకి సంబంధించిన ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అండ్ అండ్ ఫిలాసఫీ. సో భారత రాజ్యాంగం సంబంధించిన ఫిలాసఫీ తత్వం అంతా అక్కడ కనపడుతుంది. ఎక్కడ? ప్రియాంబుల్లో. ఓకేనా? సో వి సీ ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఫిలాసఫీని where we are seeing that so in that preamble. సో preamble లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో అది. సో మనకు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్. సో ఇండియన్ సుప్రీం కోర్ట్ హిదయతుల్లా వాట్ he says observe that so the preamble it is the soul of the constitution అని అంటాడు. the soul అని అంటే ఆత్మ అంటే ప్రాణం. సో సోల్ ఆత్మ దీనికి కాన్స్టిట్యూషన్ కి ఏంది? ప్రియాంబుల్ అనేది. సో ప్రియాంబుల్ ఇస్ ద సోల్ ఆఫ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సచ్ టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్ sovereign and socialist and secular and republican. Sovereign, socialist, secular, republic, democratic. సో ఇవి 5 ప్రిన్సిపల్స్ అనేటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే చాలా ప్రాథమిక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వేర్ ఈజ్ ఇట్ లొకేట్? ఇట్ ఓన్లీ ఇన్ ప్రియాంబుల్ లో ఉన్నాయన్నమాట. ఓకే, వాట్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు దిస్ 2 ప్రిన్సిపల్స్. వాట్ ఇస్ ద 2 ప్రిన్సిపల్స్? సోషలిస్ట్ అండ్ సెక్యులర్. దిస్ 2 ప్రిన్సిపల్స్ ఆర్ టేకింగ్ మనం తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా? సో అది తర్వాత ఇవి ఇంకా సావరెన్ అండ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్. దిస్ 3 మేజర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ 1950 నుంచే రావడం జరిగింది. ఎక్కడ? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకే, సో ఇవి మన ప్రియాంబుల్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఏమున్నాయి? సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్. ఇవి ఈ 5. సావరెన్ అంటే సార్వభౌమత్వ అని. సావరెన్ ఈజ్ నథింగ్ బట్ సార్వభౌమత్వం. సార్వభౌమత్వం అంటే సో అల్టిమేట్ అథారిటీ. So sovereignty is nothing but ultimate authority. Who enjoyed by this ultimate authority? Who enjoyed? People of this country, your citizens. సో అది సావరెన్ అంటున్నాం. సో నెక్స్ట్ సోషలిస్ట్, సామ్యవాదం, సాంఘికం. సో ఆల్ ఆర్ ట్రీట్ యాజ్ ఈక్వల్ అన్నట్టు, దాన్ని సాంఘికం అని అంటాం. సో నెక్స్ట్ సెక్యులర్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అఫిషియల్ రిలీజియన్, అధికార మతం అనేది లేకుండా సెక్యులర్ అనేది చెప్తాం. సో నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఎవ్రీ పొలిటికల్ యాక్టివిటీ ఆర్ మేబీ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. సో పీపుల్స్ పార్టిసిపేషన్ చేయడం, దానికే డెమోక్రటిక్ అంటాం. సో డెమోక్రసీ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ సో రిపబ్లికన్ గవర్నమెంట్. రిపబ్లికన్ అంటే చెప్పుకునే దాకనే ఏమని, రిపబ్లికన్ అంటే అమెండ్మెంట్ లో అవన్నీ తెచ్చుకోవడం జరిగింది. సోషలిస్ట్ ప్రిన్సిపల్ అండ్ సెక్యులర్ ప్రిన్సిపల్. సో ఈ 2 తెచ్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్
full freedom of. So okay, so next universal adult franchise. So the exercise is periodically through. So universal adult franchise, we can state assures యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటే ఏమి సార్వత్రిక వయోజన పథకం అని అంటాం. ఏమి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్, రేస్, సో ఎవరైనా కావచ్చు. సో అతను 8 సంవత్సరాలు నిండి ఉండే. సో హీ వాస్ గివెన్ రైట్ టు ఓట్ బై కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకి రైట్ టు ఓట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే. ఓకేనా? సో అది తర్వాత such as ideal okay, next citizens are enjoying justice and social and political. So next such as ideal state ఆదర్శవంత రాజ్యంలో వచ్చేసి సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. సో జస్టిస్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ సో పొలిటికల్. సో మనకు సోషల్ జస్టిస్ అండ్ ఎకనామికల్ జస్టిస్ ఎవ్రీథింగ్. ఈ న్యాయం అనేది అందరికీ సాంఘిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అందరికీ సమన్యాయం ఉంటుంది. ఎవ్రీబడి హ్యావ్ రైట్, ఎవ్రీబడి హ్యావ్ ఎంజాయింగ్ వాట్ సోషలాజికల్ ఎంజాయింగ్ అండ్ పొలిటికల్ ఎంజాయింగ్ అండ్ వాట్ ఎకనామికల్ ఎంజాయింగ్. అందరికీ అన్ని హక్కులు ఉండడం. సో ప్రతి ఒక్కరు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా అంతేనా ఇది అన్నట్టు అనమాట. ఓకే, సో దానికి ఏమంటున్నాం అంటే జస్టిస్, సమన్యాయం అని అంటున్నాం. సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఫీల్డ్స్ all citizens will be touchability. So next, liberty through exercise the belief and faith and worship. So and through so liberty of thought and expression and belief and faith and worship. So everybody, every citizen have right ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి వాళ్ళకి స్వతసిద్ధంగా వాళ్ళు ఏమంటారంటే దానికి సో ఎక్స్ప్రెషన్ వాళ్ళ యొక్క థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎవ్రీబడి హ్యావ్ రైట్, ఎవ్రీబడి హ్యావ్ లిబర్టీ. సో బిలీఫ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిలీఫ్, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకూడదు అనమాట. వర్షిప్ అంటే వాళ్ళ దేవుడిని కొలుచుకునే విధానం కానీ వాళ్ళవి మనము ఒకరొకరు కించపరచకూడదు అనమాట. సో ఇది దానికే రైట్ టు లిబర్టీ అని అంటున్నాం. సో నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19, 25, 28 ఫ్రీడమ్ ఆఫ్ డీటెయిల్స్. సో ఇంటిగ్రేటెడ్ నేషన్ రిజర్వ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకు ఫండమెంటల్ రైట్స్, ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఇంకా ఇవి ఉన్నాయి ఏంటి ఫండమెంటల్ డ్యూటీస్. ఇవన్నీ మనకు ఇండియన్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రావడం జరుగుతుంది. అది నెక్స్ట్ టాపిక్ కాబట్టి అక్కడ డిస్కస్ చేస్తాము బాగా. ఇది మనకున్నటువంటి సో టుడేస్ టాపిక్స్, దట్ ఈస్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ and the sources of Indian Constitution and the preamble of Indian Constitution. These 3 major topics today we are discussed on. So manam ee roju ee most important 3 topics gurinchi manamu discuss జరిగింది అన్నమాట. So at the same time always Indian Constitution to try so what to promote, to preserve the unity and integrity of the nation. సో దేశం యొక్క ఐక్యత అండ్ సమగ్రతను కాపాడడం కోసం ఆల్వేస్ ప్రయత్నిస్తాం. సో నో సిటిజన్ అండ్ అగైనెస్ట్ ఆఫ్ దిస్ యూనిట్ అండ్ ఇంటిగ్రిటీ. ఎవడు కూడా ఏ ఒక్క సిటిజన్ ఎవడు కూడా సో అగైనెస్ట్ ఆఫ్ యూనిట్ అండ్ ఇంటిగ్రిటీకి దానికి పోకూడదు. సో మనము ఆల్వేస్ వీఆర్ రెడీ టు ప్రమోట్, వీఆర్ రెడీ టు ప్రిజర్వ్. సో మనము కాపాడేదానికి కానీ ప్రమోట్ చేయడం దానికి కానీ ఏ దానికి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్, దేశం యొక్క ఇంటిగ్రిటీ సమగ్రత ఐకమత్యాన్ని దెబ్బతీయకుండా
అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ ఇవన్నీ చెప్తాయి అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్.